బలం ఉండాలి. రెడ్డి పేరు ఛార్జ్ షీట్లో పెట్టే పరిస్థితి వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంకా కొంతమందిని ఇందులో అరెస్ట్లు అయి ఉంటాయండి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కొంతమంది నారాయణ అబ్స్కాండ్ స్వామి లో గారు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది అబ్స్కాండ్ లో ఉన్నారు. 8 మంది అంతమంది. కొంతమంది మీరు ఆడు ఇందులో ఒక మంచి కీలకమైన ఒక వ్యక్తి పరారీలో ఉన్న ప్రస్తుతం. అలాగే ఇప్పుడు నారాయణ స్వామి గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్న నారాయణ స్వామి గారిని నోటీస్ ఇచ్చారు. రేపు ఆయన వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఆయన మీద కూడా చర్యలు ఉండొచ్చు, లేదంటే ఆయన కూడా కన్ఫెషన్ చెప్పొచ్చు. ఓకే, ఏంటి ఇది నాకేం తెలియదు, నిజంగానే తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలా జరుగుతుందో మనందరికీ తెలిసినట్టుగానే తెలుసు ఆయనకి, దోపిడీ జరుగుతుంది అని తెలుసు ఆయనకి. కానీ ఆయన పాత్ర కానీ ఆయనకి లబ్ధి కానీ చాలా పరిమితంగా ఉంటుందండి నా అంచనా ప్రకారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉత్సవ విగ్రహాల్లాగా అంటే ఆయన టీంలో లేడా? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కోర్ టీంలో ఆయన లేడా? మరి వాళ్ళు వేదికనే సరిగ్గా పంచుకునేవారండి పాపం. అటువంటిది ఇలాంటి వాటాలు ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఓకే, ఎదురెడ్డి ఏమన్నాడు ఒకసారి, నారాయణ స్వామి గారిని పక్క బొమ్మను డిప్యూటీ సీఎం అయినా వీళ్ళు వాళ్ళ పక్కన వేదికనే సరిగ్గా పంచుకునేవారు వాళ్ళు. ఈ దొంగతనాల్లో వాటా ఎందుకు ఇస్తారు వాళ్ళు? కనీసం ఇప్పుడు వాళ్ళకి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి తరపున యుద్ధం చేసి వాళ్ళందరూ 2వ తరగతి పౌరులు ఆ పార్టీలో. ఈ దోపిడీ ముఠా ఈ లబ్ధిదారులు అందరూ కూడా ఎంతో కొంత లబ్ధిదారులు వీళ్ళంతా గ్యాంగ్ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా వాళ్ళే ఉంటారు, వాళ్ళ బ్యాచ్. మీకు ఎవరికి కూడా ఇప్పుడు మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. ఊరికాళ్ళు నోరు పారేసుకుంటారు, కష్టపడి మాట్లాడతారు. ఆ పార్టీని ఇంత దుర్మార్గం ఎదురకుండా వాళ్ళ తాలూకు నేరం స్పష్టంగా కనిపిస్తున్నా సమర్థిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి గారి పాత్ర గురించి మనం అనుకున్నాం. ఆయన యాక్చువల్ గా ఆయన సమక్షంలో 2 మీటింగ్లు జరిగినాయి, ఆయన పరోక్షంలో 2-3 మీటింగ్లు జరిగినాయి. మొత్తం వివరాలు చెప్పాడు ఆయన. అసలు ఏం జరిగింది? ఆయనకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు, తర్వాత దాని నుంచి తప్పించారు. ఈ స్కామ్ గురించి పూర్తిగా అంచనా ఉంది ఆయనకి, ఎంత మిగులుతుంది, ఎంత వస్తుంది అనేటువంటిది. ఇందులో పాల్గొన్న వాళ్ళకి ఒక పీస్ వాటా పంపిస్తున్నారు. అంటే మొత్తానికి ఎవరిని వదిలేదు, ఈ గ్యాంగ్ లో ఎవరికి కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి పంపకాలు ఉన్నాయి. ప్రధానంగా లైన్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడు, మిగతాదంతా అధికారులకి, మేనేజ్మెంట్లకి, వాళ్ళకి పడేటానికి నెంబర్ 2 లో మేజర్ షేరు మిథున్ రెడ్డి అయి ఉండొచ్చు, మరి అయి ఉండొచ్చు. ఇందులో విజయసాయి రెడ్డి గారికి ₹10 దక్కలేదు. అవునా? పైగా ఉత్తరాంధ్ర బాధ్యతలకి తప్పించారు. ఎందుకని అంటే నాకు కాదు శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అంత స్కీమ్ అంతా పగడ్బందీగా అమలు చేసి అది ఫామ్ హౌస్లోనా, ఆయన విల్లాలోనా, ఇంకో చోట అంతా అమలు చేసిన తర్వాత అంటే ఆయనే ఎక్కడో నేను 100 కోట్లు ఇప్పించాను ఇవన్నీ కూడా చెప్పాడు కదా. సో అంటే ఆయన స్కామ్లో ఉండాలనుకోలేదా? లేకపోతే వీళ్ళు ఉంచుకోలేదా? ఏదో జరిగి ఉండాలి. ఆయన పక్కకు తప్పించే ముందు మధ్యలో ఏదో జరిగి ఉండాలి కదా. మాఫియా డాన్లకి, నేర స్వభావం ఉన్న వాళ్ళకి అభద్రతాభావం ఉంటుందండి. ఈ విజయసాయి రెడ్డి లాంటి తెలివైన వాడు తన పక్కన ఎన్నాళ్ళన్నా పెట్టుకుంటే ప్రమాదం తనకని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. మెల్లగా అతని ప్రాధాన్యతని తగ్గించుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలోనే ఆయన కొంచెం దూరం పెట్టాడు. ఆ విరహాన్ని విజయసాయి రెడ్డి గారు తట్టుకోలేకపోయాడు. ఆ మాట డైరెక్ట్ గా చెప్పాడు, జగన్ హృదయంలో నా స్థానం లేదు. మురళీకృష్ణ అనేటువంటి సినిమాలో నాగేశ్వరరావు గారు పాట పాడతాడు, ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీ సుఖమే నేను కోరుకుంటున్నానని పాటలు పాడాడు కొన్నాళ్ళు. ఆ పాటలు పాడినా కానీ వాళ్ళ మనసు కరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూరంగానే పెట్టాడు. సరే, బయటకు వచ్చి వీళ్ళ బొమ్మ బయట పెట్టడం మొదలెట్టింది. ఇక్కడ మనం అందరం కూడా ఏమనుకుంటున్నాం అంటే విజయసాయి రెడ్డి గారు అయితే ఏంది లేదో చెప్పాడు, అతని వల్లనే బయటకి వీళ్ళు దొరికారు అనుకుంటున్నారు. కానీ ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు గారు మాట ఉంటాడు, ఆ మొక్కని లెక్కటకు ముందు చెప్పాలంటాడు. అలాగా వీళ్ళ దర్యాప్తులు ఇలాంటివన్నీ మొదలెట్టక ముందే నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో విరహ వేదన తట్టుకోలేకపోతే అతను ఆక్రోశిస్తే నిన్ను లక్షల కోట్లకు అధిపతిని చేశాను, నీ కోసం దొంగతనాలు చేశాను, నీ సహనిందుడిగా ఉన్నాను, 16 నెలల జైల్లో నీతో పాటు చేస్తాడుతున్నానని చెప్పేసి అతను బాధ కలిగి ఉంటే, ఈ రాష్ట్రం మీద ప్రేమ, ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ, ప్రజలు వ్యవసాయం చేసుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక ఆ రోజే చెప్పు ఉండాలి. కానీ సరే, బెటర్ లేట్ దాన్ ఎవరు అనుకుని మనం సరిపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పారు మాట, బస్సుల్లో తనిఖీలు చేసేవారు. అవునండి, అది అక్రమ మద్యం గురించి అని కాదండి. ఒక్క బాటిల్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటే ఇతని ఆదాయం తగ్గిపోతాయి. అదే
ఎందుకంటే నేరుగా ఇక్కడ అమ్మకాలు సాగించింది నేరుగా 90% అతని చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది హ్యూజ్ అమౌంట్. అంటే మీరు మీ ఊహకు అందనంత అమౌంట్ ఉంటుందన్న. అదంతా కూడా లిక్విడ్ క్యాష్ కాబట్టి 50 నోట్లు ఉంటాయి, 20 నోట్లు ఉంటాయి, 100 నోట్లు ఉంటాయి, 500 నోట్లు ఉంటాయి. దాన్ని అంతా కూడా బండిల్ చేసి దాన్ని క్యారీ చేయటం అనేటువంటిది పెద్ద టాస్క్ వాళ్ళకి. వాళ్ళకున్న ఆ టాస్క్ మాస్టర్ మిథున్ రెడ్డి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దాన్ని బంగారం రూపంలోను, సినిమాల రూపంలోను, రియల్ ఎస్టేట్ లోను, ఐటీ, హాస్పిటల్స్, స్టీల్ ఫ్యాక్టరీలు, విదేశాలు. మీకు లండన్ లో నాకు ఒక అతను ఫోన్ చేశాడు యూకే నుంచి ఆ మధ్యకాలంలో. ఏమంటే ఒకటి ఇక్కడ టైల్స్ షాప్ పెట్టాడు, ఇటు వాటం చూస్తే టైల్స్ అయ్యి అమ్మిలా కనపడుతుంది, ఎందుకు పెట్టాడు అర్థం అవట్లేదు, ఏదో పెద్ద స్కామ్ ఉందండి దీంట్లోను. అక్కడ ఊరికే పొద్దున వస్తాడు, షాప్ తీసుకుంటాడు, వాళ్ళు సాయంత్రం పోతాడు, ఒక్కడు కూడా అక్కడ ఏం కొనుక్కోరు, కానీ టైల్స్ అమ్ముతున్నారండి అన్నాడు. ఈ డెఫినెట్గా ఈ అతను జగన్మోహన్ రెడ్డి మనిషి, ఆ సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ చూస్తాడు. దీన్ని బట్టి నేను అప్పుడే అనుకున్నాం ఇదేదో ఈ మనీ లాండరింగ్ కి వాటికి బ్లాక్ ని వైట్ చేసుకోవడానికి ఇలాగేదో చేసి ఉంటారు వీళ్ళు అని చెప్పేసి. రైట్. ఇలాగా